ఈ ఒక్క ఫేస్ ప్యాక్తో మీ ఫేస్ మీద ఉన్న పింపుల్స్, యాక్నే, పిగ్మెంటేషన్ పోయి ట్యాన్ అంతా రిమూవ్ అయిపోయి గ్లోయింగ్గా ఉంటుందంటే మీరు నమ్ముతారు. అది కూడా న్యాచురల్ వేలో. మీకున్న అన్ని స్కిన్ ప్రాబ్లమ్స్కి ఇది ఒక బెస్ట్ సొల్యూషన్ అండి. ఆ మ్యాజికల్ ఫేస్ ప్యాక్ ఏంటనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి హోమ్ రెమెడీస్ అన్నీ మీ ముందుకు వచ్చేస్తాయి. సో లెట్స్ గెట్ ఇట్ టు వీడియో. ముందుగా ఒక బౌల్ తీసుకొని నీమ్ పౌడర్ తీసుకోవాలండి, 1 టీ స్పూన్. మీ దగ్గర ఇలా నీమ్ పౌడర్ ప్యాకెట్ అనేది లేనట్లయితే మీరు వేపాకుల్ని ఎండబెట్టి పొడి చేసుకొని అయినా తీసుకోవచ్చు. ఇది 1 టీ స్పూన్ తీసుకోవాలి. ఈ వేపాకులో ఉన్న యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మన పింపుల్స్ని తగ్గించి ట్యాన్ని రిమూవ్ చేస్తాయి. చర్మ సంబంధిత సమస్యలకు ఎగ్జాంపుల్ ఇన్ఫెక్షన్, దద్దుర్లు, సోరియాసిస్ లాంటి వాటికి ఇది యాంటీ బ్యాక్టీరియల్గా పనిచేస్తుంది. అలాంటి వాటిని తగ్గించడంలో హెల్ప్ అవుతుంది. ఇంకా మన ఓపెన్ పోర్స్ని షింక్ చేస్తుంది అన్నమాట. దీని తర్వాత 1 టీ స్పూన్ తులసి పౌడర్ని తీసుకుంటున్నాను. ఈ తులసిలో ఉన్న యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు మన చర్మానికి చాలా చల్లదనాన్ని ఇస్తుంది. అలాగే బ్రైట్నింగ్ చేయడంలో కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. పింపుల్స్కి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. పించ్ ఆఫ్ కస్తూరి టర్మరిక్ తీసుకోవాలండి. దీని గురించి అందరికీ తెలిసిందే కదా. ఇది మెయిన్గా ట్యాన్ని రిమూవ్ చేస్తుంది, మనకి మంచి గ్లో అనేది ఇస్తుంది. దీన్ని ఒక కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవడానికి ఇక్కడ నేను రోజ్ వాటర్ యూజ్ చేస్తున్నాను. రోజ్ వాటర్ అనేది మనకు ఒక ఫ్రెష్ లుక్ అనేది ఇస్తుందండి. ముందు ఈ పౌడర్ని అంతటిని బాగా కలుపుకొని అందులో రోజ్ వాటర్ని యాడ్ చేస్తూ ఒక థిక్ పేస్ట్ లాగా మనం కలుపుకోవాలి. ఇప్పుడు ఈ ఫేస్ ప్యాక్ వల్ల యూజెస్ అనేది మనం చూద్దాం. ఈ ఫేస్ ప్యాక్ని రెగ్యులర్గా వాడడం వల్ల మన స్కిన్ మీద ఉన్న పింపుల్స్, అలాగే యాక్నే లాంటి ప్రాబ్లమ్స్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ లాంటివి వస్తూ ఉంటాయి కదా, అలాంటి వాటన్నిటికీ ఇది బెస్ట్ సొల్యూషన్ అండి. అవన్నీ తగ్గిపోతాయి. అలాగే మన స్కిన్ మీద ఉన్న ట్యాన్ని రిమూవ్ చేసేసి మనకి ఒక బ్రైట్ అండ్ గ్లో అనేది, ఒక ఫ్రెష్ లుక్ అనేది ఇస్తుంది. దీన్ని వాటర్తో వాష్ చేసుకున్న ఫేస్ మీద అప్లై చేసేసుకొని ఒక 20 మినిట్స్ వరకు మన స్కిన్ మీద అలానే ఉంచేయాలి. డ్రై అయ్యేంత వరకు ఉంచి గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. ఇది అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళు యూస్ చేయొచ్చు. సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా కానీ ప్యాచ్ టెస్ట్ కంపల్సరీ చేసుకోవాలి. ది బెస్ట్ రిజల్ట్ రావాలంటే వీక్లీ 2 టైమ్స్ వాడినట్లయితే మనకి బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది. ఇది అలాగే మన స్కిన్ మీద ఉన్న ఓపెన్ పోర్స్ని కూడా తగ్గించడంలో చాలా బాగా హెల్ప్ అవుతుందండి. ఎలా ఉంది ఈ ఫేస్ ప్యాక్ అనేది మీకు నచ్చిందా? మీరు కూడా తప్పకుండా ట్రై చేసి రిజల్ట్ ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.